హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈ రోజు మా యువాన్ష్ ని వదిలేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. యువాన్ష్ ఇప్పుడే పడుకొని లేచిండు. వాడు లేవక ముందే వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ వెళ్లే టైం కి లేచి కూర్చుండు. అవును, యువాన్ష్ కి కటింగ్ తీసాక చాలా ముద్దు కనిపిస్తుండు కదా. ఇంకా యువాన్ష్ కి కనిపించకుండా ఎట్లనో అట్లా తప్పించుకొని వచ్చేసాను. ఎందుకంటే వాడి దగ్గర నుంచి ఎవ్వరు వెళ్ళినా గానీ ఫుల్ ఏడుస్తాడు వాడు. అందరు వాడు చుట్టే ఉండాలనుకుంటాడు. మా బావ బస్ ఎక్కిచ్చేసిండు. నేను డైరెక్ట్ కోటిలో దిగాను. కోటిలో ఇయర్ రింగ్స్ బాగుంటాయని మా అక్క చెప్తే ఇంకా చూద్దామని వచ్చాను. అసలు చాలా డేస్ తర్వాత వచ్చాను కోటికి. కాలేజ్ లో ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు వస్తుండే. ఆ గల్లీ మొత్తం తిరిగి చూసాను కానీ నాకు కావాల్సిన ఇయర్ రింగ్స్ మాత్రం దొరకలేదు. సర్లే ఇంకా ముందైనా ఉంటదేమో అనేసి ఇంకా ముందుకెళ్ళాను. జ్యువెలరీస్ అన్ని చూసుకుంటా. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ మొత్తం సెట్స్ తో ఉంది. అండ్ ఈ ఇయర్ రింగ్ కొంచెం డిఫరెంట్ గా కనిపించింది. సో ఇంకా పెట్టి చూద్దామని చూసాను, బట్ అంత సెట్ కాలే. సో అక్కడే పెట్టేసా. నేను మా అక్క వాళ్ళ ఇంటి నుంచి కోటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుందిలే, ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి ఇంకా వచ్చేసా. ఎన్ని డేస్ అయిందో అసలు కోటికి వచ్చి. నాకు ఫీవర్ ఇప్పుడిప్పుడే తగ్గింది కాబట్టి కొంచెం వీక్ గా ఉంది. సో అందుకే ఇంకా ఫ్రూట్ జ్యూస్ తాగుదామని వచ్చాను. బస్సులో అయితే ఫుల్ రష్ ఉండే, అందుకే ఇంకా నా అవతారం ఎట్లయిందో చూడండి. నేను మస్క్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను. మా తమ్ముడు అయితే కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉండే ఇక్కడ దాకా వచ్చామని. ఇంకా జ్యూస్ తాగేసి బస్ స్టాప్ కి వెళ్ళాను. బస్ స్టాప్ లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ ఐబీపీ బస్సెస్ మాత్రం రావట్లేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బస్ వచ్చింది. సో వెళ్ళి కూర్చున్నా. ఇంకా మా నుంచి మా తమ్ముడు రిసీవ్ చేసుకుండు.